హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్. సమ్మర్ స్పెషల్ వీడియోస్‌లోని మరొక మంచి యూజ్‌ఫుల్ అయ్యే ఒక వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను. పసుపు కొమ్ములతోటి పసుపు ఎలా ఆడించాలనేది చూపించబోతున్నాను. చాలా చాలా సింపుల్ అనమాట. ఈ విధంగా చేసుకోవటం వల్ల పసుపు అనేది మనకి చాలా కాలం ఉంటుంది. అండ్ సంవత్సరం వరకు కూడా మనం పసుపు గురించి ఆలోచించవలసిన అవసరమే లేదనమాట. అంత బావుంటుంది. ఫస్ట్ అయితే పసుపు కొమ్ములైతే ఈ విధంగా అయితే తీసుకొచ్చాను. తీసుకొచ్చిన వాటిని నేను ఇలా డైరెక్ట్‌గా మిల్లుకైతే ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం కొంచెం తీసుకొచ్చిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ కింద ఇలాగ కొట్టుకొని, అప్పుడు కొంచెం ఎండలో పెట్టుకొని అప్పుడు మిల్లుకైతే ఇస్తాను. ఇలా డైరెక్ట్‌గా మనం మిల్లుకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లోపల ఏమైనా పచ్చున్నా అలాగ ఉండిపోయి మనకి పురుగు పట్టే అవకాశం ఉంటుందనమాట. సో, అందుకని తీసుకొచ్చి ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వీటిని నేను సన్‌లైట్‌లో అయితే పెడతాను. ఎండకు పెట్టిన తర్వాత కొంచెం పచ్చిపోయిన తర్వాత మనం డైరెక్ట్‌గా మిల్లుకిస్తే మనకి ఫైన్ పౌడర్ చేసేసి ఇస్తారు. లేదనుకుంటే కావాలనుకుంటే మనం ఇలాగే పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అలా చేయడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్‌గా అయితే నేను మిల్లుకైతే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా నా మినీ హెల్పర్. సో, ప్రతి వీడియోలో కూడా మీరు చూసినట్లయితే నాకు మినీ హెల్పర్ అనమాట తిను. సో, చాలా మంచిగా హెల్ప్ చేస్తాడు మా అక్క వాళ్ళ బాబు. సో, ఈ బుడ్డోడి సాయంతోటి మొత్తం పీసెస్ అయితే అన్నీ ఇలా కొట్టేశాను. కొట్టిన ఈ పీసెస్‌ని నేను ఎండలో అయితే పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల ఏమన్నా చెమ్మున్నా మనకి ఆరిపోయి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ పసుపు అనేది లాంగ్ స్టోరేజ్ ఉండాలి కాబట్టి. సో, ఇలాగ న్యాచురల్‌గా చేసుకుంటం వల్ల పసుపు అనేది మన హెల్త్‌కి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో, కర్రీస్‌లోకైనా మనకు ఫేస్‌కి అప్లై చేయడానికైనా సరే కూడా చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. అది ఇది మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగాను, యాంటీ ఆక్సిడెంట్‌గా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. ఇన్‌ఫ్లమేషన్ ఉన్న ఒకవేళ ఏదన్నా దెబ్బలు తగిలినా మనం ఈ పసుపు అనేది మనం రాసుకుంటం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా మంచి యూజ్‌ఫుల్ ఉంటుంది. మిల్క్ ఇచ్చిన తర్వాత మనకి ఇలాగ ఫైన్ పౌడర్ చేసేసి అయితే ఇస్తారు. మనం వెంటనే బాక్స్‌లో పెట్టుకోకుండాను కొంచెం సేపు అలా వదిలేయాలి. వెంటనే పెట్టుకుంటం వల్ల ఏమవుతుందంటే ఆ వేడి అలా ఉండిపోయి లోపల పురుగు పట్టే అవకాశం ఉంటుందనమాట. సో, కొంచెం సేపు ఆరిన తర్వాత మనం బాక్స్‌లో అయితే స్టోరేజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఎంతో ఈజీగా ఉండే ప్రాసెస్ అనేది అని అనుకుంటున్నాను. సో, పసుపు కొమ్ములతో పసుపు అనేది రెడీ అయిపోయింది. సో, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అది అందరికీ షేర్ చేయండి. సో, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్.